న్యూస్ హంట్ నిడదవోలు ప్రేక్షకులకు నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్ఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ఆదేశాల మేరకు నిడదవోలు పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు 101వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు సోదరుడు బూరుగుపల్లి శ్రీనివాస్ విచ్చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జెండా స్తూపం వద్ద తెలుగుదేశం పార్టీ జెండాను ఎగరవేసి నందమూరి తారక రామారావును స్మరించారు. అనంతరం నిడదవోలు ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు వారి సహాయకులకు శ్రీ సత్యసాయిబాబా నిత్యాన్నదాన ట్రస్టు ద్వారా అన్నదాన వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు తెలుగుదేశం పార్టీ పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదంతో పార్టీని స్థాపించిన అనతి కాలంలోనే ప్రజలందరి హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించిన ఏకైక వ్యక్తి నందమూరి తారక రామారావు అని, తన నటనతో సుపరిపాలనతో ప్రజలందరి మన్ననలు పొందిన నందమూరి తారక రామారావుకు భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని, సూర్యచంద్రులు ఉన్నంతకాలం నందమూరి తారక రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ మాట్లాడుతూ కూడు గుడ్డ నీడ అనే పథకంతో ప్రజలందరి హృదయాలను గెలిచి కిలో బియ్యం 2 రూపాయలకే ఇచ్చిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బూరుగుపల్లి శ్రీనివాస్, నిడదవోలు పట్టణ అధ్యక్షులు కొమ్మిన వెంకటేశ్వరరావు, సెక్రటరీ తిరుపతి సత్యనారాయణ, ఉండ్రాజవరం మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సింహాద్రి రామకృష్ణ, తన్నిడి బోస్, ఆకుతోట సతీష్, కేదార్శెట్టి వెంకటేశ్వరరావు, బైపే రాజేశ్వరరావు, రామదాసు, రామారావు, కరీం, ఎండి షాజహాన్, షేక్ పాషా, ఇస్మాయిల్ ఖాన్, గోవా కృష్ణ, గణపతి, ఉల్లూరి సూరిబాబు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. అదేదో ఉన్న వస్తానికి గొడవ జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, నాయకత్వం శేషారావు గారి నాయకత్వం, శేషారావు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, నారా చంద్రబాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం, లోకేష్ బాబు నాయకత్వం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఈరోజు మన ఆంధ్రుల అభిమాన నటులు, అలాగే మన తెలుగు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి 101వ జయంతి సందర్భంగా ఇక్కడ నిడదవోలు నియోజకవర్గ పట్టణ ఆఫీసు నందు మన నిడదవోలు ఇన్ఛార్జ్ తెలుగుదేశం బూరుగుపల్లి శేషారావు గారు ఆదేశానుసారం జరుగుతున్నటువంటి ఈ జయంతి వేడుకల్లో పాల్గొన్నటువంటి నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ఆనాడు అన్న ఎన్టీఆర్ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నినాదం మీద ప్రజల్లోకి రావటం, వచ్చిన అనతి కాలంలోనే ఆయన ముఖ్యమంత్రి అవటం, అలాగే ఈ తెలుగు జాతి ఉన్నంత వరకు కూడా ఆయన నటన కానీ అలాగే ఆయన పరిపాలనా విధానం కానీ ఎప్పుడు కూడా మర్చిపోలేరని తెలియజేసుకుంటూ, అలాగే
సూర్యచంద్రులు ఉన్నంతకాలం కూడా ఆయన పేరు శాశ్వతంగా ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, అలాగే అన్న నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇవ్వాలని ఈ సందర్భంగా మేమంతా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అలాగే ఎంతో సేవ చేసినటువంటి మహానుభావుడు మన తారక రామారావు గారు, వారి కుమార్తె పురంధేశ్వరి గారు ఇక్కడ మన నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి రాజమండ్రి పార్లమెంటుకు కూడా వారు పోటీ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ మన శేషారావు గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి జనసేన మన కందుల దుర్గేష్ గారు కూడా ఇక్కడ ఈ నియోజకవర్గంలో పోటీ చేయడం జరిగింది. వారి అందరికీ కూడా ఎక్కడ ఏ లోకంలో ఉన్నా కానీ అన్న నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులు ఉంటాయని, వారి గెలుపుకి వారు పూర్తి ఆశీస్సులు ఇస్తారని మనం అందరం కూడా ఆశిస్తూ ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. ఈ రోజున మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారు ఆయన 101వ జయంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఈ రోజున ఆయనకి మన పార్టీ ఆఫీసులో నివాళులర్పించుకుంటానికి వచ్చేసినటువంటి పెద్దలు, నాయకులు, మన ఎమ్మెల్యే శేషారావు గారి సోదరులైనటువంటి మన శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేయడం మనకు చాలా సంతోషం. అలాగే ఉండ్రాజవరం మండలం అధ్యక్షులు శ్రీ రామకృష్ణ గారు, అలాగే పట్టణ అధ్యక్షులు శ్రీ కొమ్మిని వెంకటేశ్వరరావు సారథ్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అభిమానులకి అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుచేతంటే ఒక మహానుభావుణ్ణి ఆనాడు 42 సంవత్సరాల క్రితం ఆయన పార్టీ స్థాపించారు. 82లో 83లోనే ఆయన అధికారంలోకి వచ్చారంటే ప్రజా అభిమానం 9 నెలల్లోనే ఆయనకి ఘనమైన విజయాలు స్వీకరించి ఆయన ముఖ్యమంత్రిగా అవ్వడం, ఆయన ముఖ్యమంత్రిగా అయిన సందర్భంలో పేదల యొక్క కోరిక ఏమిటనేది ఆయన 9 నెలల్లోనే పర్యటన చేసిన కార్యక్రమంలో పేదవాడు ఏ విధంగా జీవిస్తున్నాడు అనేది ఆయన అవగాహన చేసుకుని కూడు గుడ్డ నీడ అనే ఒక మహత్తరమైనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టి కడుపు నిండా తిండి కావాలంటే మనం ఉచితంగా కాకుండా 2 రూపాయలు బియ్యం, ఆ రోజుల్లో 5-6 రూపాయలు ఉండేది. ముందు భవిష్యత్తులో ఏ విధంగా ఉంటుంది అనేది ఆలోచించి 2 రూపాయలకే కిలో బియ్యం పథకం ఆనాడు పెట్టిన కారణంగా ఈ రోజున మనం పేదవాడు కడుపు నిండా భోజనం చేయడానికి ఆస్కారం అనిపించింది. ఎందుచేతంటే ఇవాళ మార్కెట్లోకి వెళ్తే 25 రూపాయలు ఏది దుడ్డు బియ్యం. అటువంటి పరిస్థితుల్లో అన్న పెట్టినటువంటి 2 రూపాయల కిలో బియ్యానికి కడుపు నిండా పేదవాడు భోజనం చేస్తున్నాడు. అదేవిధంగా పక్కా గృహ నిర్మాణాన్ని కూడా ఆయన ప్రవేశపెట్టడం జరిగింది. గాలి దుమ్ములు వస్తుంటే మొత్తం పేటలన్నీ లేచిపోయే పరిస్థితుల్లో ఆయన పక్కా గృహాలు కూడా పేదవాడికి ఉండాలన్న ఉద్దేశం మీద పక్కా గృహ నిర్మాణ పథకాన్ని కూడా ప్రవేశపెట్టడం జరిగింది. అంతేకాకుండా రైతులు కానివ్వండి, సామాన్యులు కానివ్వండి, ఒంటి నిండా గుడ్డ కట్టుకోవడానికి కూడా సరైన వస్త్రాలు లేనప్పుడు జనతా వస్త్రాల ద్వారా సబ్సిడీ ఇప్పించి జనతా వస్త్రాలను కూడా ప్రవేశపెట్టడం జరిగింది శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారు. అటువంటి మహానుభావుడు తెలుగుదేశం పార్టీ స్థాపించి తెలుగువాడి యొక్క నానుడిని దేశాలకి కూడా స్థాపింపజేసింది అన్న ఎన్టీ రామారావు గారు. అటువంటి మహానుభావుడికి మనం మనసులో స్థాపించుకుంటూ ఆనాడు నుంచి ఈనాడు వరకు తెలుగుదేశం పార్టీ జెండాను వదలకుండా ఆయన స్థాపించినటువంటి తెలుగుదేశం జెండాని ఇంతవరకు కూడా మోస్తాం. ఇక ముందు కూడా శతాబ్దాలు గడిచిన ఆయన పేరు మీద తెలుగుదేశం పార్టీ ముందుకు సాగాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.